అందరికీ నమస్కారము. నా పేరు వివివి కామేశ్వరి, వెరగలేరు గ్రామం నుండి. నాకు ఈరోజు పూజా సమయంలో విఘ్నేశ్వరుని పూజ అనంతరం ఒక సద్భావన కలిగింది. సద్భావన అని ఎందుకంటున్నానంటే, మనము మనోవైకల్యంతో మనోచాంచల్యం కలిగి చిత్తశాంతిని కోల్పోయినప్పుడు మనకు ఈ సంసార జల్దిని దాటించేటువంటి నౌకగా భగవాన్ యొక్క నామస్మరణ, అలాగే వారి లీలా విశేషాలను వర్ణించుకోవటం అనేది ఒక అద్భుతమైనటువంటి వరంగా మనకి పెద్దలందరూ తెలియజేస్తూ ఉంటున్నారు. అటువంటి యొక్క ఈ భగవాన్ లీలను తెలియజేసేటువంటి మరి పురాణాలు, 18 పురాణాలు, అష్టదశ పురాణాలు, ఉప పురాణాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిన సత్యమే కదా ఇది. అయితే మనకు రామాయణము, భారతము, భాగవతము ఇలా జగద్విదితంగా ఉన్నటువంటి పురాణాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి పుస్తకాల ద్వారా అందుబాటులో అందరికీ ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవు అంటే లేవు. ఎందుకంటే కొంతమంది వద్ద ఉండవచ్చు, కొంతమంది వద్ద ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు యూట్యూబ్లో కూడా గొప్ప గొప్ప మహానుభావులు వారి యొక్క అనుభవాలను జోడించి చక్కగా ఈ విశేషాలను తెలియజేయటం కూడా జరుగుతోంది. అయితే నేను ఆ భగవానుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మని సఫలీకృతం చేసుకోవడానికి గాను నాకు ఆ సరస్వతి మాత ప్రసాదించినటువంటి ఈ వాగ్భాషణాన్ని ఈ విధంగా మీ అందరి ముందు ఉంచుతూ, ఆ యొక్క నా వద్ద ఉన్నటువంటి గోరఖ్పూర్ వారు గీతాప్రెస్ వారు ముద్రించినటువంటి శ్రీమద్ భాగవత మహాపురాణం అనేటువంటి పుస్తకాన్ని మరి నాకు అందుబాటులో అయితే ఉంది. అది నేను మాత్రమే అమృతాన్ని గ్రోలడం కాకుండా మీ అందరికీ కూడా దాన్ని పరిచయం చేయాలనేటువంటి భావన నాకు కలిగింది. అయితే ఈ యొక్క ఈ మానవ జన్మని మనము నలుగురికి ఉపయోగించే విధంగా చేసుకోవటానికి గాను నేను ఒక్కదాన్నే కాకుండా నలుగురికి దీన్ని పంచాలనేటువంటి ఒక సదుద్దేశం కలిగింది నాకు. ఆ శుభ సంకల్పం ఈ శుభదిన నాడు కలిగింది. శుభ సంకల్పం అని ఎందుకన్నానంటే, ఒక మంచి కార్యక్రమం, బృహత్ కార్యం కాబట్టి. ఇదివరకు నాకు బృహత్ కార్యమే. కారణం ఏమిటంటే, నేను పామరాల్ని కానీ పండితురాల్ని కాదు. అది ఈ పుస్తకంలో చూసి మాత్రమే నేను తెలియజేయగలుగుతాను. నా సొంతగా నేను చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు లేని దానను అని నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ యొక్క ఏదైతే ఈ మహద్గ్రంథం ఉందో అది ఈ శుభదినం అని ఎందుకన్నానంటే, ఈరోజు మీ అందరికీ తెలిసిందే కదా, క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, అందులోనూ మాఘమాసము, పైగా తిది దశమి ఉపరి ఏకాదశి తిథి కూడా ఉంటుంది. అలాగే మంచి తిథి అంటే అన్ని మంచి రోజులే, అన్ని మంచి తిథులే. కానీ ఒక శుభ సంకల్పానికి, శుభ కార్యక్రమాలకి ఇలాంటి తిథులలో మనం ప్రారంభించడం అనేది అనుకోకుండా ఈరోజు నాకు కలిసి రావడం కూడా నాకు ధన్యరాలను అనుకుంటున్నాను. అయితే మూల నక్షత్రం, ముఖ్యంగా మూల నక్షత్రం అంటే ఆ యొక్క సరస్వతి మాత యొక్క జన్మ నక్షత్రం అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ రోజున ఇవన్నీ ఇలా కలవడం, పైగా భానువారం, ఆదివారం, ఆది అంటే మొదలు, మనం ఇదైతే మొదలు పెడదాం అనుకున్నాము, అది ఆదివారం నాడే ఇలా కలగటం కూడా నాకు చాలా సంతోషంగా మనసుకు అనిపించింది, అలా తోచింది. దాన్ని మీతో పంచుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులుగా, హితైషులుగా, నా బంధుమిత్రులుగా మీ అందరికీ కూడా నేను ఈ యొక్క మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని కోరుకుంటున్నాను. మొదటి రోజు కాబట్టి ఉపోద్ఘాతంతో కొంత నిడివిగల వీడియో ఉంటుంది. తర్వాత నుంచి మనము కేవలం చిన్నది మాత్రమే ఉంటుంది. ఇందులో నుంచి రోజుకు ఒక శ్లోకము తాత్పర్య సహితంగా మనం తెలుసుకుందాము, ప్రయత్నం చేద్దాము. అయితే ఈ శ్రీమద్ భాగవత మహాపురాణమును వ్యాసప్రణీతం, ఇది సంస్కృత శ్లోకాలు ఉంటాయి. వీటికి తెలుగులో అనువాదించిన వారు ఎవరంటే డాక్టర్ ఎం కృష్ణమాచార్యుల వారు, అలాగే డాక్టర్ గోలి వెంకటరామయ్య వారు ఉన్నారు. అయితే పరిష్కర్తగా మరి మధునూరి వెంకటరామశర్మ గారు ఉండడం జరిగింది. అయితే ఇటువంటి ఈ యొక్క మహద్గ్రంథాన్ని, బృహత్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాము. అయితే ప్రార్థనా శ్లోకాలతోటి నేను ప్రారంభిస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మ విబాహోరపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. ఆ యొక్క విజ్ఞాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుల వారికి, అలాగే నా గురుదేవులైనటువంటి శ్రీ షిరిడి సాయినాథుల వారి పాదపద్మములకు, అలాగే నా యొక్క బాల్యమిత్రుడిగా నేను భావించేటువంటి ఆ హనుమయ్య తండ్రికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఈ యొక్క శ్లోకాలకు వెళ్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. పద్మపురాణాంతర్గత శ్రీమద్ భాగవత మహాత్మ్యము. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. మొదటి అధ్యాయము దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట. ఈ దేవతలలో భక్తి అనేటువంటిది ఒక దేవతగా చెప్పబడింది. ఈ భక్తి అనేది మనలో అంతర్లీనమై ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి ఈ భక్తి భావన అనేటువంటి ఈ దేవతను మనము వెలికి తీసి మనము దాన్ని లబ్ధి పొందినప్పుడు మాత్రమే మన ముక్తిని పొందగలుగుతాము. కావున ఇక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం మొదటి శ్లోకం ద్వారా. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సచ్చిదానంద స్వరూపుడు, ఈ విశాల విశ్వం యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైన వాడు, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనేటువంటి మూడు విధములకు దుఃఖములు అంటే తాపత్రయాలను నశింపచేయవాడు అగు ఆ శ్రీకృష్ణ భగవానునకు మేము నమస్కరించదము అని చెప్పి చెప్తున్నారండి. మనం కూడా మన హృదయ కమలాలను సహితముగా వారి పాదపద్మల యందు ఉంచి వారికి నమస్కారం, వారితో పాటు మనం కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మల వారికి అందిద్దాము, వారి దీవెనలను పొందుదాము. ఈ సంసార జల్దిని నిర్భయంగా మనోధైర్యంతో, ఆత్మసంకల్పంతో మనము దాటే ప్రయత్నం చేద్దాము. ధన్యవాదములు. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను.